చాలామంది రాజులు వచ్చి ఈ శివధనస్సుని ఎక్కుపెట్టాలని సీతమ్మని వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేశారు. సాధ్యం కాలేదు. రాజులందరూ కూడబలుక్కొని జనక మహారాజు గారు ఆమెను ఎవరికీ ఇవ్వట్లేదు, శివధనస్సు ఎక్కుపెట్టలేకపోతున్నాం, శివధనస్సు సంగతి తర్వాత చూద్దాం, ముందు అందరం కలిసి జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి పెడదాం, జనక మహారాజు గారిని ఓడించి మట్టు పెట్టేసిన తర్వాత సీతమ్మని వివాహం ఎవరు చేసుకోవాలి ఏమిటి ఆ విషయం తర్వాత చూద్దాం, ముందు జనక మహారాజు గారిని ఓడించేద్దాం. అందరూ కలిసి నా మీదకి యుద్ధానికి వచ్చారు. నేను కోట తలుపులు మూసేసి లోపల ఉండి యుద్ధం ప్రకటించాను. 1 సంవత్సర కాలం అయిపోయింది. కోట లోపల జీవోపకరణములు తరిగిపోయాయి. అంటే మనుషులు బ్రతికుండడానికి ఏ ఏ పదార్థములు అవసరమో అటువంటి ఆహారము నీరు అవన్నీ తరిగిపోయాయి. నాకు చాలా దుఃఖం కలిగింది. అప్పుడు జనులందరూ ఏమైపోతారు? ఆ కోట లోపల ఉన్నవాళ్ళు. అందుకని నేను తపస్సు చేశాను. తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయన్ దదుశ్చ పరమప్రీత చతురంగ బలం సురాహ.